యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంఖ్యాతండా పరిధిలో మల్లన్న సాగర్ 15వ 16వ ప్యాకేజీలకు సంబంధించి కొండాపూర్ వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి వచ్చే ప్రధాన కాల్వను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాల్వకు దిగువన ఉన్న గ్రామాలు, చెరువులు, ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంఖ్యాతండా పరిధిలో మల్లన్న సాగర్ 15వ 16వ ప్యాకేజీలకు సంబంధించి కొండాపూర్ వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రధాన కాలువలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కల్వకు దిగువన ఉన్న గ్రామాలు, చెరువులు, ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కాల్వ ప్రాంతాన్ని పరిశీలించి రైతులకు నీరు అందించడంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీలైలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసి రైతుల పొలాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బస్వాపూర్ ప్రాజెక్టుతో పాటు గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఆయా ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని బీలైలయ్య పేర్కొన్నారు. అందుకు గాను బస్వాపూర్ భూ బాధితులకు నష్టపరిహారం అందే విధంగా గంధమల్ల భూభారతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందజేసి ప్రారంభిస్తామన్నారు. బస్వాపూర్ వైపు వెళ్లే కాలువలలో మరో 2 ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 70 నుంచి 80 చెరువులకు నీటిని అందించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఓటీల ఏర్పాటు పూర్తయితే దిగువ ప్రాంతాలలోని చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి లభ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎస్ఈ, డిఈ, ఇతర సాంకేతిక సిబ్బంది సహకారంతో అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని బీలైలయ్య వెల్లడించారు. సాగునీటితో పాటు ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. షమీర్పేట మండలం గన్పూర్ వద్ద 210 కోట్లతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ కాలువ పనులను తాజాగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రజలకు ప్రతిరోజు ఎక్కువ పరిమాణంలో తాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల పొలాలకు సాగునీరు అందించడం, చెరువులను నింపడం, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ బీలైలయ్య తెలిపారు. వరకు మనకు ఎంత వచ్చింది సార్, ఎక్స్టెంట్ వచ్చిందో అది మేము తీసుకున్నాం. దాని తర్వాత 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు దాని తర్వాత పేమెంట్ అయిపోదాం. నెక్స్ట్ జనవరి వరకు మనం నీళ్ళు అంటే ఈ ఇంతమంది తోదాం అంటున్నాం. ల్యాండ్ అప్లికేషన్ చేద్దాం. పోయినసారి ఇలా రైతులకు ఏమీ లేదు. ఈ ఎవరు మంచిగా డౌన్ ఉంది కదా. గ్రౌండ్ చాలా కొట్టుకుంటే ఏం చేయలేకపోతే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అది 100 మీటర్ల అవతలను లేకపోతే దీనికి దగ్గర నియర్ బై ఎక్కడ నువ్వు ట్రాక్ షీట్ రాకుండా చూసుకొని ఒక ఓటీ పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టుకుంటే ఓటీ అయితే చూసుకున్నాం. ఇమీడియట్గా అది మనం సాక్షన్ చేసుకున్నాం. ఎడగట్టిరు ఇది అయితే ఇప్పుడు ఇక్కడ 100 మీటర్స్ అయినా మనం దీనికి కలపాలి. దీనికి కలపాలి, రైట్, అది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఒట్టి మన ఏదైతే ఉందో సార్, ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ కెనాల్ ఉంది సార్. ఇప్పుడు ఇదంతా కూడా ఈ స్ట్రీమ్ అంతా కూడా ఈ చెరువులో కంటిన్యూషన్ సార్, ఇదంతా దీనిలో కలుస్తుంది సార్. సో ఇక్కడనే మనం చిన్నగా మైనర్ లాగా ప్రపోజ్ చేస్తే సార్, ఒక డీపీ లాగా ప్రపోజ్ చేస్తే ఇదే వాకు ఇది కలుస్తుంది సార్. దిస్ ఇస్ అంటే బెస్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ సార్. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ మనం కొంత ఒక 4 మీటర్లు కొట్టుకొని ఇక్కడ అల్ల కలుపుకుంటే
దీనిలోకి వెళ్తున్నాం. ఇక్కడ దాకా పేమెంట్ అయింది ఈ మూల దాకా మళ్ళీ ఇంతవరకు ఉంటుంది కెనాల్. అవును, అందుకే ఈ పోయేంత పోతుంది.